తిరుమలకి ప్రతిరోజు 60,000 నుంచి 1,00,000 మంది భక్తులు వస్తారు. కానీ నాలాంటి యంగ్స్టర్స్కి తిరుమల దర్శనం ప్రాసెస్ ఎలా చేసుకోవాలో తెలీదు. ఫస్ట్ పుష్కరిణిలో స్నానం చేయాలి. తర్వాత భూవరాహ స్వామిని దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. ఎందుకు భూవరాహ స్వామినే ముందు దర్శనం చేసుకోవాలి? ఆ తిరుమల కొండకి భూవరాహ స్వామియే ఓనర్. స్వామివారిని ఆ కొండపైన ఉండడానికి ఈయనే పర్మిషన్ ఇచ్చారు. స్వామివారిని చూడ్డానికి, ఆయన్ని దర్శనం చేసుకోవడానికి తిరుమలకు వెళ్ళి అక్కడ లైన్లో ఎన్నో గంటలు నిలబడతాం. స్వామివారి రూపాన్ని మాత్రం ఎంతసేపు చూసినా, ఎంత గట్టిగా గుర్తు పెట్టుకుందాం అనుకున్నా గుర్తుండదు. ఎందుకు? టెంపుల్ నుండి బయటికి రాగానే స్వామిని గుర్తు పెట్టుకోలేము. ఆయన ఎలా ఉంటారో గుర్తురాదు. అక్కడ పూజారులు కూడా ఇదే చెప్తారు తెలుసా? అక్కడున్న ఆరానే డిఫరెంట్ అన్నమాట. ఇక్కడికి వచ్చే భక్తులు ఎన్నో కోరికలు కోరుకుంటారు. వాటన్నిటిని వెంకటేశ్వర స్వామి నెరవేరుస్తారు. మరి ఆయనకెప్పుడు విసుగురాదా? ఆయనని కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. ఆయన ప్రజల దేవుడు. స్వామి ఈ భూమి మీదకి వచ్చిందే ప్రతి ఒక్కరి కోరికలు తీర్చడానికి. అసలు స్వామివారికి ఎందుకు సాటర్డేస్, శనివారం అంటే స్పెషల్? సోమవారం నుండి ఆదివారం వరకు ఆయనకు ప్రతిరోజు స్పెషలే. కానీ శనివారం రోజు ఆయన ఈ భూమి మీదకి వచ్చిన రోజు, అందుకే ఆ రోజు స్పెషల్. ఓం నమో వెంకటేశాయ.